హాయ్ గారు. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ తెలంగాణలో మరొక పరువు హత్య ఇప్పుడు కలకలం సృష్టిస్తుంది. పెద్దపల్లి గ్రామంలో ఒక సాయి కుమార్ గౌడ్ అనే వ్యక్తిని చంపేశారు సార్. మరి ఇది ఈ ఘటనకు సంబంధించి అసలు ఏం జరిగింది? ఎవరు చంపారు? ఎలా జరిగింది? మరి ఈ మధ్య కాలంలో తెలంగాణలో చూసుకుంటే పరువు హత్యలు జరుగుతూనే ఉన్నాయి. అమృత ప్రణయ్ విషయంలో చూసాం. మన సూర్యాపేట విషయంలో చూసాం. ఇప్పుడు ఈ ఘటన జరిగింది. ఎందుకు ఈ విధంగా తెలంగాణలో జరుగుతున్నాయి సార్? మీరేం చెప్తారు దీనికి సంబంధించి? తెలంగాణలో ఖచ్చితంగా పెరిగాయి పరువు హత్యలు. ఒక పక్క సీరియస్ గానే శిక్షలు పడుతున్నాయి. ఇప్పుడు ప్రణయ్ విషయంలో మొదటి ముద్దాయి మారుతిరావు చనిపోయాడు. రెండవ ముద్దాయి సుభాష్ శర్మకి మరణ శిక్ష పడింది. ఇంకొక 6 మందికి లైఫ్ కూడా యావజ్జీవ కారాగార శిక్ష పడింది. అయినప్పటికీ అది వెరీ పాపులర్ అయింది కూడా. సో ఒక పరువు హత్య చేస్తే తప్పించుకోలేమని కూడా నల్గొండ మిర్యాలగూడ పోలీసులు నిరూపించారు. చాలా బాగా వాళ్ళు పనిచేశారు. అయినప్పటికి కూడా ఇంకొక పరువు హత్య జరిగింది. మీరు అన్నట్టు సూర్యాపేటలో ఒకటి జరిగింది. అంతకుముందు నాగమణి అని రంగారెడ్డి జిల్లాలో ఒకరిని చంపేశారు. హేమంత్ కుమార్ గచ్చిబౌలిలో చంపేశారు. నాగరాజు సరూర్ నగర్లో చంపేశారు. ఇలాగా దాదాపు నెలకి ఒక పరువు హత్య అయినా కూడా నమోదవుతుంది తెలంగాణలో. సో అంటే సంవత్సరానికి 10 నుంచి 20 హత్యలు ఇక్కడ జరుగుతున్నాయి. ఓవరాల్గా ఇండియాలో కూడా పరువు హత్యలు బాగా పెరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే ప్రాబ్లం, ఎన్సిఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో మన క్రైమ్ని డేటాని కంప్లీట్గా అది స్టోర్ చేస్తుంది. స్టాటిస్టికల్ డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళ దగ్గర ఈ క్రైటీరియా లేదు. పరువు హత్యలు అనే ఒక సపరేట్ క్రైటీరియా వాళ్ళు పెట్టలేదు. అన్ని హత్యల కిందనే లెక్కేసేస్తున్నారు. లేదు చనిపోయిన వ్యక్తి ఎస్సీ అయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కింద వెళ్ళిపోతుంది అనమాట. సో అందువల్ల పరువు హత్యలు రియల్గా ఎన్ని జరుగుతున్నాయి సంవత్సరానికి అని కరెక్ట్గా లెక్కలు రావట్లేదు. ఒక అంచనా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ దీని మీద కొంతమంది ఎన్జిఓలు పనిచేస్తున్నారు. వాళ్ళు కలెక్ట్ చేసిన డేటా ప్రకారం సంవత్సరానికి కనీసం 1000 నుంచి 2000 మంది చనిపోతున్నారు పరువు హత్యల్లో అనేది చెబుతున్నారు. సో ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మొన్ననే ప్రణయ్ హత్యకు సంబంధించి కోర్టు తీర్పు వెలువడింది. 1 మంత్ కూడా కాలేదు. ఇప్పుడు మళ్ళీ ఒక పరువు హత్య చోటు చేసుకుంది. ఇదేంటంటే పెద్దపల్లి జిల్లాలో ఎలిగేడు మండలం ముప్పిరి తోట అనే ఒక గ్రామంలో పూరెళ్ళ పరశురాములు జోష్న అనే భార్యాభర్తలు ఉన్నారు. వాళ్ళకి ఒక కొడుకు కూతురు హెల్త్ బాగాలేక చనిపోయింది. కొడుకు ఉన్నాడు. కొడుకు 23 ఏళ్ళు. పూరెళ్ళ సాయి కుమార్ గౌడ అబ్బాయికి. సో ఈ అబ్బాయి మొన్న బర్త్డే జరుపుకున్నాడు. బర్త్డే జరుపుకొని బర్త్డే కోసం సరుకులు కొనడానికి వెళ్ళాడు కారు తీసుకొని. వెళ్తుంటే కారు యాక్సిడెంట్ అయింది. కారు యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడ బెలూన్ ఓపెన్ అవడంతో ఇతను సేఫ్గా బయటకు వచ్చాడు. ఇది చెప్పినప్పుడు ఫ్రెండ్స్ కానీ ఇంట్లో బోళ్ళు కానీ అందరూ టెన్షన్ పడ్డారు. బట్ ఊపిరి పీల్చుకున్నారు. అమ్మయ్య నువ్వు సేఫ్గా బయటకు వచ్చావని. దాంతో మరింత హ్యాపీగా చేసుకున్నాం. ఒక ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు కదా అని వాళ్ళు పార్టీని హ్యాపీగా బర్త్డే పార్టీని నైట్ జరుపుకుంటుంటే సడన్గా ఒక వ్యక్తి గొడ్డలతో వచ్చి అతన్ని నరికి చంపేశాడు. సో ఎంత విషాదం అంటే అప్పుడే ఒక ప్రాణాలతో బయటపడిన ఒక ప్రమాదం నుంచి బయటపడి హ్యాపీగా పార్టీ సెలబ్రేట్ చేసుకుంటున్న వ్యక్తిని ఇంకొక వ్యక్తి వచ్చి సడన్గా చంపేయడం అనేది ఒక షాక్కి గురి చేసింది అందరినీ కూడా. సో ఇమీడియట్గా పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చి అతన్ని సుల్తానాబాద్ పట్టణం సంబంధించి తీసుకెళ్లారు. పోస్ట్ మార్టం జరిపారు. ఇప్పుడు ఇంకా డీటెయిల్ వివరాలు రావట్లేదు కానీ చంపిన వ్యక్తి పేరేంటి, అతను ఎవరు ఏంటి అనేది ఇంకా డీటెయిల్గా రాలేదు. కానీ విషయం అయితే ఇప్పటివరకు మన దగ్గరకు వచ్చిన విషయం ఏంటంటే ఈ అబ్బాయి సాయి కుమార్ గౌడ్ అనే అబ్బాయి అదే ఊర్లో ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు ఎప్పటి నుంచో. సో అనేక సార్లు అమ్మాయిల నాన్న బంధువులు ఈ అబ్బాయికి చెప్పారు, ఇలాగా నీ కులం వేరు మా కులం వేరు, మా కులం జోలికి నువ్వు రావద్దు, మా అమ్మాయి జోలికి రావద్దు అని అనేక సార్లు హెచ్చరించాడు. కానీ ఇతను మానుకోలేదు సాయి కుమార్. సో దాంతో ఇతను హెచ్చరించినా మానుకోవట్లేదు. ఇది ఊర్లో కూడా అందరికి తెలిసిపోయింది. సో దాంతో ఆ అమ్మాయిల ఫాదరే గొడ్డలు తీసుకొచ్చి తను నరికేశాడు. అంటే బర్త్డే రోజే వీడిని చంపాలి అని ఒక ముందుగానే ప్లాన్ చేసుకొని అతను కక్ష పెట్టుకొని ఇతన్ని చంపినట్టుగా ఇప్పటి వరకు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అతను ఎస్కేప్ అయిపోయాడని చెప్తున్నారు. అతను ఒక ప్లాన్డ్గానే
ముందస్తు ప్లాన్ ఆవేశంతో ఏదో వచ్చి నరికేయలేదు, ప్లాన్ చేసుకొని వచ్చి ఎస్కేప్ ఎలా అవ్వాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకొని వచ్చే చంపేశాడని చెప్తున్నారు. సో ఇప్పుడు పోలీసులు అతన్ని ఆచూకీ కనిపెట్టడానికి వాళ్ళు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి తిరుగుతున్నట్టుగా చెబుతున్నారు. సో బేసిక్గా అయితే సాయి కుమార్ అదే గ్రామంలో ఉండే తనకంటే సోకాల్డ్ పెద్ద కులం అమ్మాయిని లవ్ చేయడం వల్లనే వాళ్ళ ఫాదర్ చంపేశాడు అనేది ఇప్పటివరకు మనకు వస్తున్న వార్త. తెలంగాణలోనే కాదు, ఇండియా వైజ్ కూడా పరువు హత్యలు ఈ మధ్య పెరుగుతున్నాయి. నిజానికి టెక్నాలజీలో మనం దూసుకుపోతున్నాం, వేరే గ్రహాల్లోకి వెళ్ళి వస్తున్నాం. మొన్న కూడా మనం చూసాము సునీత విలియమ్స్ ఇంటర్నేషనల్ స్పేస్ ప్లే ఉండి వచ్చింది. ఆమె మొత్తంగా 608 రోజులు ఆమె 3 మిషన్లలో గడిపొచ్చింది. అంటే ఒక స్పేస్లో కూడా మనుషులు వెళ్ళి గడుపుతున్నాం, కానీ ఇంకా మనం ఇది అనాగరికంగా ఎప్పుడో కొన్ని శతాబ్దాల నాటి కులాలలో ఇరుక్కుపోయి ఇంకా కుల హత్యలు, దాన్ని మళ్ళీ పనికిమాలిన పేరు ఒకటి పెట్టారు పరువు హత్యలని. సో ఇదే చేస్తున్నారు. అంటే ఇక్కడ 2 అంశాలు ప్రధానంగా కనిపిస్తాయి పరువు హత్యల్లో. ఒకటేమో కులం, రెండోది జెండర్. అంటే ఇప్పటికి కూడా తాము పెద్ద కులం అని, తమ ఈక్వల్ కులంలో లేదా తమ కులంలో లేదా తమకు ఈక్వల్ కులంలో లవ్ చేస్తే వీళ్ళకి ఇబ్బంది లేదు. ఈ మధ్య మనం చూస్తే ఎక్కువగా డబ్బు, సెలబ్రిటీసు, డబ్బున్న వాళ్ళు వీళ్ళల్లో చూస్తే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు, అవి ఏమో అగ్రకులం టు అగ్రకులం. ఒక రెడ్డి కమ్మ, కాపు కమ్మ, కాపు రెడ్డి, లేకపోతే బ్రాహ్మణ్, ఇలాగ రాజు. ఈ అగ్రకులంలో విత్ ఇన్ ద అగ్రకులంలో ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ బాగా పెరిగాయి. కానీ పెద్ద కులం వాళ్ళు ఒక ఎస్సీలను ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం లేదు. ఇక్కడ ఏంటంటే కులం అండ్ వర్గం 2 కనపడతాయి. అంటే రిచ్గా ఉంటారు ఇద్దరు కూడా, 2 కులాల వాళ్ళు రిచ్గా ఉంటారు. పూర్గా ఉన్న వాళ్ళని మనం ఏ సినిమా ఫ్యామిలీ చూసినా పూర్గా ఉండేవాళ్ళు వాళ్ళు చేసుకోరు. రిచ్గా ఉండి కులం వేరైనా పర్లేదు అనుకున్న ఇది మనకు బాగా కనిపిస్తుంది. అది కూడా అగ్రకులం. కిందికి వచ్చేసరికి లేదా మిడ్ రేంజ్కి వచ్చేసరికి వాళ్ళల్లో కూడా అగ్రకుల ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు ప్రాబ్లం లేదు, కానీ వాళ్ళకంటే కింది కులాలు అనుకునే వాళ్ళు బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు. మళ్ళీ దాంట్లో కూడా ప్రాబ్లం, బీసీలు కూడా చంపుతున్నారు ఈ మధ్యకాలంలో. నిజానికి బీసీలే ఎక్కువ చంపుతున్నారని కూడా కొన్ని ఎన్జిఓలు ప్రకటించాయి. ఎందుకంటే వాళ్ళు బీసీలు వాళ్ళ అగ్రకులాలతో పోలిస్తే వాళ్ళు తక్కువగా సమాజం భావించినప్పటికీ ఈ మధ్య చాలా బీసీ కులాలు కూడా డబ్బు కావచ్చు, రాజకీయాల్లోకి బాగా రావడం, ఇవన్నీ అంటే సోకాల్డ్ పరువు వస్తూ ఉంది వాళ్ళకి. ఆ పరువు వస్తే రావడం వల్ల వాళ్ళ పిల్లల్ని, అమ్మాయిల్ని ఎస్సీలు ప్రేమిస్తే వీళ్ళు సహించలేక ఆ ఎస్సీలని చంపడం, ఎస్సీ మేల్స్ని చంపడం అనేది జరుగుతుంది బీసీలు కూడా. ఇక మళ్ళీ కొంత విమర్శ ఏమంటే ఈ మధ్య ప్రణయ్ అప్పుడు కూడా కొంతమంది అగ్రకుల మేధావులు కాదు మిగతా వాళ్ళు విమర్శ పెట్టింది ఏమంటే, మీరెందుకు ఒక మాదిగ మాల ఇంటర్ కాస్ట్లు మ్యారేజ్లు జరుగుతున్నాయి చెప్పండి, అదే మాలల్లో మళ్ళీ 50 కులాల పైన కింది కులాలు ఉన్నాయి, వాళ్ళని మీరు పెళ్లి చేసుకుంటున్నారా? మీరు ఎంతసేపటికి మాకంటే పెద్ద కులాలను పెళ్లి చేసుకోవాలని మీరు ఎందుకు ట్రై చేస్తున్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఇవన్నీ రావచ్చు, తప్పు లేదు, వాటి డిబేట్ జరగచ్చు, తప్పు లేదు. కానీ చంపడం అనేది ఘోరమైన విషయం. వాళ్ళు చేసిన తప్పంతా ప్రేమించుకోవడమే. సో వాళ్ళ మేజర్ అయినప్పుడు వాళ్ళని వదిలేయాల్సిన అవసరం ఉంది. నీకు ఇష్టం ఉంటే నువ్వు వాళ్ళని ఉంచుకోలేదు, వాళ్ళని వదిలేసి నీ బతుకు నువ్వు బతకండి, నేను నీకు డబ్బులు ఇవ్వనని చెప్పచ్చు, అట్లా వదిలేయచ్చు. కానీ వాళ్ళని ముఖ్యంగా కింది కులాల అబ్బాయిల్ని చంపడం అనేది ఎక్కువగా పెరుగుతుంది. దీనికి ప్రధాన కారణం అమ్మాయిల్లోనే పరువు ఉన్నట్టుగా పేరెంట్స్ ఇక్కడ జెండర్ వస్తుంది. అదే ఈ చంపిన అతని కొడుకు కానీ ఒక గౌడ అమ్మాయిని ప్రేమించుంటే